హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి 9వ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు, ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం. అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు. మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు. అందువలన స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన, తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని, ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం. అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి. అలాగే మానసాదేవి, ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు. అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది. గోసేవ, మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది. అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది. అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. జై గోమాత. శ్రావణ మాసం వచ్చింది. మహిళలందరికీ, మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి. ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం. అయితే ఎలాంటి దీపం పెట్టాలి? స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం, గోవు యొక్క పేడ, ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది. ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు. గుర్తుపెట్టుకోండి, జెర్సీ గోవు పేడ కూడా వాడం. దేశవాళీ గోవులతో, మన దగ్గరే ఉన్నాయి గోవులు, ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమిద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్టలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి, వివరాలు తెలియచేయబడతాయి. జై గోమాత. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి. మీరు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. నన్ను మరింత ప్రోత్సహించాలి, ఈ గురువుగారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి. ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి, ఆగస్టు 1 నుంచి 15 వరకు వృషభ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ వృషభ రాశి వారికి ఈ పక్షంలో గతం కంటే ఇంకా బెటర్ రిజల్ట్సే చూడబోతున్నారు. అలాగే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు అందుకుంటారు. మీలోని దైవబలం, మీరు నమ్మేటువంటి దైవం మీకు అన్ని విధాలుగా సహకరించటం, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళటం కూడా జరుగుతుంది.
అలాగే సహోదరుల నుంచి కూడా, సహోదరి వర్గం నుంచి కూడా మీకు కాసింత ఒక సపోర్ట్ అనేది మీకు దక్కే అవకాశం ఉంది. కనీసం మాట సాయమైనా సరే మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ధనం ఏదైనా అవసరం అయితే తప్పకుండా మీ చేతికి లభిస్తుంది. ఆ ధన ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం, ఎవరైనా కొత్త వారు పరిచయం అయినట్లయితే ప్రొఫెషనల్గా కానీ ఏ విధంగానైనా తప్పకుండా వారి నుంచి మీకు మంచి ప్రోత్సాహం లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే కొత్త వారితో మీ వ్యక్తిగతమైన రహస్యాలను మాత్రం ఎవరికి చెప్పకండి. ఇక సంతానం విషయంలో కూడా శుభవార్తలు వినేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతాయి. కోర్టు సమస్యలు ఉన్నవారు బయటపడే మార్గాలు, అంటే కొంతమందికి క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి. అలాంటి వారికి కూడా కొంత మీరు శిక్ష నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక రాజీ మార్గం ద్వారా కూడా కోర్టు సమస్యలు ఉన్నవారు, ఈ సివిల్ మ్యాటర్స్లో కూడా ఉన్నవారు బయట రాజీ చేసుకొని మీరు ఈ యొక్క తలనొప్పులు కూడా వదిలించుకునేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆగస్టు 5వ తేదీ వరకు బుధుడు వక్రగతిలో ఉండటం వలన కొన్ని సందర్భాల్లో మీరు తలచినదొకటి జరిగేదొకటి అన్నట్లుగా ఉండటం కాస్త ఆందోళనకైతే ఉంటుంది 5వ తేదీ వరకు. తర్వాత అన్నీ కలిసి వస్తాయి. అయితే ఈలోగా మీరు ఏదైనా ఒక ఛాన్స్ వచ్చినట్లయితే మీ యొక్క అతి ఆలోచన వల్ల కూడా మిస్ చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే మీ మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా మీరు సిద్ధమవుతారు. అలా వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు. నిరుద్యోగులకు గతం కంటే కాస్త బెటర్ ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రజాసేవలోనే నిమగ్నమైపోతారు. ఎందుకంటే మీ యొక్క చరిస్మా అయితే బాగుంటుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నట్లయితే మీకు ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు పనికి తగిన గుర్తింపు లేకపోయినా కష్టాన్ని నమ్ముకుంటారు. గుర్తింపు కోసం కాకుండా నిజాయితీగా కష్టపడతారు. తప్పకుండా మీకు భవిష్యత్తులో మంచి రోజులైతే ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకు అంతా ప్రోత్సాహకరంగా కనిపిస్తూ ఉంది. గతం కంటే ఇప్పుడు మీ వ్యాపారాలను కాస్త పెంచుకోవడానికైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక నూతన పెట్టుబడుల విషయంలో చూసినట్లయితే ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. తొందరపడి పెట్టుబడులు పెట్టినట్లయితే కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు, జాయింట్ వ్యాపారం చేసే వారికైతే సాధారణంగానే ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక సజెషన్ ఇచ్చినట్లయితే మీ పార్ట్నర్స్కి నచ్చకపోయేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ గురించి కొద్దిగా మీరు ఫోకస్ చేయండి. దాని మీద ఫోకస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే పర్వాలేదు. అలాగే ఈ టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది, పర్వాలేదు, వారికి కూడా చాలా బాగుంది. విద్యార్థులకు కూడా శుభ సమయమనే చెప్పాలి. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. మీకు టైంని ఎంత సద్వినియోగం చేసుకుంటే మీరు అంత నాలెడ్జ్ని గెయిన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెగిటివ్ వర్డ్స్ వాడేటువంటి, నెగిటివ్ విషయాల వైపు తీసుకెళ్లేటువంటి ఫ్రెండ్స్ని మీరు కట్ చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 1, 3, 10, 13, 6, 8, 15 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడికి, బుద్ధికి కుజగాయత్రి, బుధగాయత్రి చదువుకుని, అలాగే మీరు చక్కగా ఈ మాసంలో ఎవరైనా పేద అమ్మాయికి, చిన్నపిల్లకి నూతన వస్త్రాలు, మీకు నచ్చినటువంటి మంచి నూతన వస్త్రాలు పెట్టినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తాయి. కుజుడికి కుజగాయత్రి, లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్, క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి కూడా
18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి, అద్భుతాలు జరుగుతాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.